ఏదైనా తప్పు జరిగితే మన కుటుంబంలో మన 4 కోట్ల మధ్య ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని మీరు ఎందుకు వై ఆర్ యూ ట్రైంగ్ టు డివైడ్ అస్? అంత గట్టిగా పెద్దవాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి? తప్పేం చేశారు వాళ్ళు? ఏదైనా తప్పు జరిగితే మన కుటుంబంలో మన 4 కోట్ల మధ్య మాట్లాడుకోవాలి. వచ్చి మీడియా ముందు అరుస్తారేంటి? నేను ఈరోజు మీడియా ముందు రాకపోతే నీ తప్పు చేశానని అనుకుంటారు అందరూ. దట్ ఈస్ రాంగ్. బహిరంగ ఛాలెంజ్ చేశారు. సరేలే ఈయన ప్రకాష్ రాజ్ గారు తెలుగోడు కాదు, ఇక్కడ మన గురించి తెలియదు కాబట్టి ఊరికే ఛాలెంజ్ వేసుకుంటూ వెళ్తాడు. ఇంకోటి, ప్రకాష్ రాజ్ గారు ఇంకొకసారి నా ఫ్యామిలీ పేరు తీస్తే గారు అనేది ఉండదు ఇంకా మీకు. నేను అభ్యర్థి, ఐఎమ్ ఏ ప్రెసిడెంట్ క్యాండిడేట్. మీకు దమ్ము సత్తా మగాడనుకుంటే మీరు నా పేరే తీయండి. మా అక్క పేరు, మా తమ్ముడి పేరు, మా నాన్న పేరు, నా ఫ్యామిలీ అని, మా మదర్ని, నా వైఫ్ని, నా పిల్లల్ని లాక్కండి. హ్యావ్ సమ్ షేమ్ అండ్ డెకరం. ఆ మాత్రం డెకరం లేదా అండి మీకు? ఏం మాట్లాడతారు? మంచు ఫ్యామిలీ ఎందుకు వస్తుంది మీకు? మీ ఫ్యామిలీ గురించి మాట్లాడాలా? మీ ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడాలి నేను? జీవిత గారు మీరు చెప్తున్నారు, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఓటేక్ అని. రాజశేఖర్ గారు ఫోన్ చేయలేదా మీ తరపున? ఫోన్ చేయడం మా నాన్న, ఆఫ్ కోర్స్ మ్యాన్, ఈజ్ మై డాడ్. ఈ మధ్యన పాపం ప్రకాష్ రాజ్ గారిని కూడా ఏమన్నారు, అదేంటి వేరే ఏముంటావా, అది అవుట్ సైడర్ ఏదో ఉంటుంది, నాకు పేరు మర్చిపోయాను. ఏదో మీకు అర్థమైంది కదా? అంటే నాకు అనిపించింది, ఒక ప్రతిభావంతుడైన నటుడు ప్రకాష్ రాజ్ గారు నా ఫ్రెండ్ ఏం కాదు, అది కూడా చెప్తున్నాను మీకు. చాలా సరదాగా ఉంటాం, మాట్లాడుకుంటాం, నమస్కారం చెప్పుకుంటాం. దిల్రాజు గారు అడిగారు, సార్ వకీల్ సాబ్ సరిగ్గా సమయానికి వస్తారో అంత పర్లేదు అంటే, లేదు మీరు చూసుకుంటే సార్ వచ్చారు పాప అని బాధ చేశాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇలా చేయకుండా ఉండాల్సిందని ఏదో ఎన్నికల గురించి మాట్లాడితే నాకేం తప్పని, తర్వాత మళ్ళీ కలిసి యాక్ట్ చేసాం, పెద్ద సీన్ చేసాం మళ్ళీ తర్వాత. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాలో మా గొడవలు ఉంటాయి. ఏ గొడవలు అవి? అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు వాళ్ళకి రైటు వీళ్ళకి రైట్ అంటావు, అది అక్కడికి వరకే అయిపోద్ది. సినిమాకి వచ్చామనుకోండి, అతను నందాను, నేను సత్యదేవ్ లేదు. రేపొద్దున హరిశంకర్ సినిమాను లేదు రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయితే ఇద్దరు కొట్టుకుంటారు. మా సినిమా బాగుండాలి, మీ సినిమా బాగుండాలి. అది పోటీతత్వం, శత్రుత్వం కాదు, అది అర్థం చేసుకోవాలి. అలాగే ప్రకాష్ రాజ్ గారిని లోకల్ నాన్ లోకల్ అంటుంటే అలాంటి పద్ధతి తీసుకురాకండి, ఎందుకంటే మాకు లేవు లోపల. అలా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడకండి, తప్పదు అలా మాట్లాడడం. అంటే మీ ప్రకాష్ రాజ్ యాక్ట్ చేయాలా అలా అంటారా? అలా అనకండి. మీరు మాట్లాడాలా, ఆయన తగ్గించాలో, లేదంటే మీరు ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన్ని వేరేలా ఎదుర్కోండి. ఆయన నచ్చకపోతే అలా తగ్గించకండి. ఎందుకంటే మీరు అలా మాట్లాడితే రేపు మీకు కూడా ఇంకొక లేవదీస్తారు. ఇలాంటి ఎవరు అతీతులం కాదు దీనికి. అందువల్ల కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయ్యి, ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ప్రకాష్ రాజ్ గారికి ఆ హక్కు. అది గెలిపిస్తారో లేదా అనేది అది వేరే సంగతి. అలాగే